దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. శంభుప్రసాద్ హత్య జరిగిన రోజున అసలు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు. శంభుప్రసాద్ నేను స్నేహంగా ఉంటూ ఉండేవాళ్ళం. చందాలు కూడా కలిసి వసూలు చేసేవాళ్ళం. ఎవరు చేయమంటే చేసేవారు? దుర్గాప్రసాద్. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు మా అక్కను తన తమ్ముడి చేత మానభంగం చేయించింది కూడా దుర్గాప్రసాదే. అందుకే శంభుప్రసాద్ నేనే చంపాను. అది చూసిన దుర్గాప్రసాద్ నన్ను చంపబోయాడు. ఈ కేసును మళ్లీ అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేస్తూ దుర్గాప్రసాద్ను వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించడమైనది. రౌడీ సోదరులారా, ఇన్నాళ్ళు తమ్మిని నన్ను పోలీస్ కొడుకులు దూరం చేసిర్రు, కానీ మంత్రి గారు మమ్మల్ని మంచిగా కలిపినరు. ఇప్పుడు జరగబోయే మేయర్ ఎలక్షన్లా మన ముఖం చూసైతే ఎవడు ఓట్లేయడుగా. అందుకోసానికే నుంచి వీళ్ళని పిలిపించిన. బాంబులు మంచిగా వేస్తారు, జనాన్ని భయపెడతారు. మన ముఖం చూసి ఓట్లు ఎవరు వేయరుగా. మరి వీడిని పిలిపించిన. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ మంచిగా చేస్తాడు, లేకుంటే మన ముఖం చూసి ఎవడు ఓట్లేయడుగా. మరి వీడిని పిలిపించిన. ఇంకు ముద్ర ఎట్లా తుడుపాలనో నేర్పుతాడు, వేసిన చోట మళ్ళా మళ్ళా ఓట్లు ఎట్లేయాలనో నేర్పుతాడు, లేకుంటే మన ముఖం చూసి ఎవడు ఓట్లేయాలా. ఏమ్రా, నేను గెలిచినాక తమ్మిని ఎంపీ ఎలక్షన్ లో గెలిపిస్తా. నేను నాన్ బెయిల్ మీద అరెస్ట్ చేస్తున్నాను. పాండు అయిపోయింది, మొత్తం ఇజ్జత్ పోయింది. నేను కోర్టుకు పోయినానంటే ఎలక్షన్ పోయినట్టే. నేను ఇక్కడి నుంచే బయటపడాలి. ఏం చేస్తావో చెయ్యి. ఏంటి, ఆ రౌడీ గారిని వదిలిపెట్టకపోతే పెట్రోల్ పోసుకు చస్తానని నా కొడుకు పోలీస్ స్టేషన్ ముందు కాల్ చేయాలా? చాలే అడవయ్యా. కొడుకేదో చచ్చిపోయినట్టు మాట్లాడతావేంటయా? నిరుద్యోగంతో బతకటం వేస్ట్ అని వీడనుకుంటున్నాడు. పస్తులతో పోయే కంటే విషం తాగి ఒకేసారి చస్తే బాగుండని మీ భార్య అనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో మీరు బ్రతకాలంటే ఈ 20,000 ఉపయోగపడతాయనుకుంటాను. చావక్కర్లేదయ్యా, చస్తానని నటిస్తే చాలు. ఆలోచించుకోండి. మా దుర్గాప్రసాద్ గారిని విడుదల చేయాలి. ఎస్పీ గారు, ఇంకా 2 నిమిషాల టైం ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మా దుర్గాప్రసాద్ గారిని వదిలిపెట్టకపోతే ఆత్మాహుతి చేసుకుంటాను. ఒక నిస్వార్థ ప్రజానాయకుడి కోసం ఒక యువకుడు ప్రాణత్యాగం చేస్తుంటే ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళే రక్షక భటులు, వీళ్ళే ప్రజలు కాపాడతారు. మా నాయకుడిని విడుదల చేయాలి. హలో, ఏమిటి? నన్ను వదలండి, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయినా పర్వాలేదు సార్, న్యాయం చచ్చిపోకూడదు సార్. విప్లవ శక్తి, పొడుగు వర్గాల ఆశా జ్యోతి మా దుర్గాప్రసాద్ గారి కోసం ప్రాణత్యాగం చేస్తాం సార్. మండల్ కమిషన్ మంటలు గుర్తుకు రావాలి. అగ్గిపెట్టండి మాస్టర్, అగ్గిపెట్టండి సార్ ప్లీజ్. అన్ని ఉన్నాడు, ఆర్పడే.